నమస్తే అండి. తెలుగు నవలలకి స్వాగతం. నేను మీ సౌజన్యాన్ని మాట్లాడుతున్నాను. ఈరోజు సుధామూర్తి గారు రచించిన 'డాలర్ కోడల్లో' పార్ట్ 14 వినబోతున్నారు. సురభి పెళ్లి నిశ్చయమైంది. విశాఖపట్నంలో బ్యాంకు ఉద్యోగి. ఆఫీసర్ గ్రేడ్లో ఉన్నాడు. ఎలాంటి బాధ్యతలు లేవు. చెల్లెలు పెళ్ళయింది. అత్తగారు లేరు. సురభి అదృష్టవంతురాలు. కారుంది, సొంత ఇల్లుంది. అమెరికాలో లేదన్న విషయం తప్ప ఇంకెలాంటి కొరత లేదు. వినుత మాత్రం ఈ పెళ్లికి సంబంధించిన ఏ విషయంలోనూ తల దూర్చకుండా జాగ్రత్త పడింది. సురభి అన్న మాటలు ఆమె మర్చిపోలేదు. ఎంత చేసినా ఆడపడుచు ఆడపడిచే, చెల్లెలు ఎప్పటికీ కాదు అన్న సత్యాన్ని తెలుసుకుంది. అత్త ఆడపడుచుల క్రూరమైన అంతరంగాలు బయటపడ్డ నాటి నుంచి ఆమె అంతర్ముఖి అయింది. అవసరమైతే తప్ప ఎవ్వరితోనూ మాట్లాడదు. తనేమిటో తన పనేమిటో. సురభి గిరీష్కి చెల్లెలు కాబట్టి ఆమె మాటలు పట్టించుకోకపోవడం సహజం. దుఃఖాన్ని, బాధని తనలో ఇముడ్చుకోవడం అలవాటుగా ఉన్న వినూత ఈ సన్నివేశాన్ని కూడా తేలికగా దిగమింగగలిగింది. సురభి పెళ్లి తాంబూలాల కార్యక్రమం ఘనంగా జరిగింది. అమెరికా నుండి శేఖర్ పెళ్లి కొడుకు సూటు పంపితే జమున $100 సురభి పేర పంపింది. శేఖర్ తన ఉత్తరంలో, ఈ సంవత్సరం మాకు సెలవులు తక్కువగా ఉన్నాయి. జమున కూడా బ్యాంకు ఉద్యోగంలో చేరింది. పెళ్లి రోజెప్పుడో తెలిపితే 2 వారాల ముందు వస్తాం. సాధ్యమైనంత వరకు అందరికీ అనుకూలమైన ముహూర్తం పెట్టండి అని రాశాడు. ఆగస్టులో వినూతకు పురిటిరోజులు. అది తప్పితే డిసెంబర్లో ముహూర్తాలు ఉన్నాయి. కానీ పెళ్లివారు అంత దూరం ఒప్పుకోవడం లేదు. ఇక్కడ పురుడు పోసుకోవడానికి వినూత సుముఖంగా లేదు. కారణం, ఆమె మనసు బాగా దెబ్బతింది. గిరీష్ శామన్నలు ఎంత చెప్పినా వినకుండా, మా ఊరిలో ఆసుపత్రులు కరువా, పురిటికి అవ్వ వస్తుంది అంది. జూలై నెల అందరికీ అనుకూలమైందిగా తోచింది. ఇప్పుడు ఇంట్లో ఫోన్ కూడా వచ్చింది. జమునకు ఈ వార్త ఫోన్లో చెప్పగా, దానికి ఆమె, జూలైలో యూరప్ పర్యటనకి వెళ్తున్నాము, క్యాన్సిల్ చేయడం కుదరదు అంది. గౌరీ, ప్రయాణాలు పర్యటనలు క్యాన్సిల్ చేయొచ్చు, కానీ పురుడు ఆపటానికి అవ్వదు కదా. జూలైలోనే ముహూర్తాలు పెట్టుకుందాం. ఈ సంవత్సరము యూరప్ వెళ్ళకపోతే ఏమైందట? చెల్లెలి పెళ్లికి 8 రోజుల ముందొచ్చినా పర్వాలేదు అన్నారు శ్యామన్న గారు. అలా వద్దు. జమున కోపగించుకొని పెళ్లికి రాకపోతే ఎలా? ఆమెకి ఏది అనుకూలమో అదే చెయ్యాలి. మీరిందులో అనవసరంగా తలదూర్చకండి అన్నది గౌరమ్మ. దాని అర్థం వినూతకి తెలుసు. సురభి పెళ్లికి శేఖర్ 2 లక్షలు ఇచ్చాడు. గిరీష్ బ్యాంక్ లోన్ తీసుకుని 50,000 ఇచ్చాడు. శేఖర్ జమునలో అధిక డబ్బిచ్చినందువల్ల వారికి అనుకూలంగా చెయ్యాలి. వయసులో పెద్దవారైనా పరిస్థితులు అర్థం చేసుకోకుండా డాలర్ కోడలికి అడుగులు మడుగులు ఒత్తే కైపులో ఉన్నారు. డాలర్ ముందు రూపాయి వెలవెలా పోయింది. సురభి పెళ్లి ఆగస్టులోనే నిశ్చయమైపోయింది. పురిటికి అతి దగ్గరలోనే రోజులవి. నువ్వొస్తే ఎంత, రాకపోతే ఎంత, జమున వస్తుంది అదే చాలు అన్న భావన గౌరమ్మది. జమున అనేక ప్రెజెంటేషన్ సామాన్లు తెస్తుంది. నలుగురిలో ఆమెను గురించి చెప్పుకోవటానికి చాలా ఉంది. తన గురించి ఏముంది? శేఖర్, జమున ఇండియాకి వచ్చిన రోజే వినూత మగపిల్లవాణ్ణి ప్రసవించింది. శ్యామన్న గారి సంతోషానికి హద్దులే లేకుండా పోయాయి. కొడుకు కోడలి ఆగమనంతో నూతనోత్సాహం వచ్చింది గౌరమ్మలో. పెళ్లి ముహూర్తం ఇంకా 15 రోజులు మాత్రమే ఉంది. జమున ఒక్క పని కూడా తాకలేదు. ఒంట్లో బాగుండలేదన్న వంకతో వచ్చిన మరునాడే పుట్టింటికి వెళ్ళిపోయి పెళ్లి 2 రోజులుందనంగా వచ్చింది. నిమిషానికో పట్టుచీర మారుస్తూ వీడియో ముందు ఫోజులివ్వడంలోనే అలసిపోయిందామె. మొత్తానికి సురభి పెళ్లి వైభవంగా జరిగింది. వెండి, బంగారం, పట్టుచీరలతో పాటు ఇంటికి సరిపడా ఖరీదైన సామానంతా ఇచ్చి పంపారు. అయితే గౌరమ్మ ధారాళం జమునకు ఏమాత్రం నచ్చలేదు. తాము ఇంటి నుంచి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉండి చలి, ఎండ అనక కష్టపడి సంపాదిస్తున్న డాలర్లను ఈ విధంగా ఖర్చు చేయడం ఆమెకు బాధాకరమనిపించింది. సంపాదించే వారికే తెలుస్తుంది దీని కష్టమేమిటో. కానీ నోటి మాట ద్వారా చెడు ఎందుకు అనిపించుకోవాలి? ఇకపై డాలర్లు పంపడం తగ్గించేస్తే సరిపోతుందనుకుంది మనసులో. కొడుకును చూసొచ్చాడు గిరీష్. పిల్లవాడికి హర్ష అని పేరు పెట్టాలనుకున్నాడు శ్యామన్న గారు. పెళ్లి ముగిసిన 3వ రోజే తిరిగి పుట్టింటికి వెళ్ళిపోయింది జమున. వినూత కొడుకుని చూడటానికి శేఖర్ బెంగళూరు వెళ్ళాడు. పనుల భారంతో గౌరమ్మ వెళ్ళలేకపోయింది. మా జమున $4,000 ఇవ్వకపోయినట్లయితే ఈ పెళ్లి ఇంత ఘనంగా అయ్యేది కాదు. కన్యాదాన ఫలం జమునకే చెందాలి అన్నది గౌరమ్మ. గిరీష్, వినుతల పేర్లు పొరపాటున కూడా గౌరమ్మ నోట్లోంచి రాలేదు. ఇంట్లో వచ్చిన మార్పును తన సూక్ష్మ బుద్ధితో గ్రహించగలిగాడు శేఖర్. అత్తారింటిని తన ఇంటిలా భావించే వినూత బెంగళూరుకి వెళ్ళిపోవడం, తండ్రి బాధపడటం, సురభి వినూతకి లెటర్ రాయటం కానీ, పసిపిల్లాడికి ఏదైనా ప్రెజెంటేషన్ పంపటం కానీ చేయకపోవడం కూడా శేఖర్ దృష్టికి దాటిపోలేదు. అందమైన సుఖమైన సంసారంలో అశాంతి కల్లోలానికి కారణమేమిటి అనుకున్నాడే కానీ ఇది అతడి భార్య వల్లే వచ్చిందని తెలియదు.
చాలా కాలం తర్వాత శేఖర్ బెంగళూరులో ఓ పల్లెలో ఉన్న ఆ ప్రదేశంలో అడుగుపెట్టాడు. ఈ మధ్యకాలంలో ఎన్నెన్ని మార్పులు! అప్పుడు కేవలం తప్పనిసరి ఉద్యోగం కోసం ఇక్కడ అడుగు పెడితే నేడు అనుభవం, సంపన్నత, ఆత్మవిశ్వాసాలతో ధైర్యంగా వచ్చాడు. ఆ రోజు రైల్లో తన మధుర కంఠం ద్వారా తనని ఆకర్షించిన వినూత ఇప్పుడు తన మరదలు. అప్పుడు అమెరికాయే జీవిత లక్ష్యం. కానీ నేడు అతని దృష్టిలో అది సిరివంతుల సాధనం మాత్రమే. అప్పుడు అతని భూగోళ జ్ఞానం హైదరాబాదు, విజయవాడ, తెనాలి, బెంగళూరు వరకు పరిమితమైతే నేడు పూర్తి ప్రపంచ జ్ఞాని అయినాడు. అన్నిటినీ మించి మరో మహత్తర సత్యాన్ని తెలుసుకున్నాడు. డాలర్ ఆర్జించేవాడు అయిన నాటి నుంచి అతనికి అందరూ ఎక్కడ లేని మర్యాద, ప్రాధాన్యత ఇస్తున్నారు. అయిన వాళ్ళు కాని వాళ్ళు కూడా. అయితే తెలుసుకున్న జీవిత సత్యం ఏమిటంటే నిజమైన శాంతి, ప్రేమలను చేయిచార్చుకున్నాడు. ఎన్ని డాలర్లు సంపాదించినా, ఎంత గొప్పవాడైనా నిజమైన ప్రేమని పొందటం కష్టం. ఈసారి హోటల్లో దిగిన శేఖర్ ఉదయాన్నే వినూతను చూడ్డానికి వెళ్ళాడు. ఆనాటి ఇంటిలో పెద్ద మార్పేమీ కనిపించలేదు. కానీ తోట మాత్రం వినూత ఆప్యాయభరిత పోషణ లేక పాలిపోయినట్లుగా అనిపించింది. శేఖర్ ఆగమనం వినూతకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. తనని, తన బిడ్డని చూడటానికి శేఖర్ ఇంత దూరం వస్తాడని కలలో కూడా అనుకోలేదు. సీతమ్మ వచ్చి, శేఖర్వి కదప్ప, ఎలాగుండావు? మీ అమ్మ, అప్ప అందరూ హుషారుగా ఉండారా అని అడిగింది. అందరూ కులాసాగానే ఉన్నారు, మీరు బాగున్నారా అని అడిగాడు. అంతలో వినూత వచ్చింది. బావగారు కులాసానా? పెళ్లి బాగా జరిగిందా? అక్కడ ఎలా ఉన్నారు అంటూ క్షేమ సమాచారాలు అడిగింది. అన్నిటికీ సమాధానం చెప్పి, బాబు ఎలా ఉన్నాడు చూపించరా అన్నాడు. మాతృత్వం పొందిన గర్వంతో బొమ్మలాగా ముద్దుగా ఉన్న బాబుని తెచ్చి చూపిస్తుంటే ఎవరి పోలుకో తెలుసుకోలేకపోయాడు శేఖర్. అనంతరం వినూతతో మాట్లాడుతున్నప్పుడు అనేక విషయాలు దొల్లాయి. వినూత, వసంతవనంన పాడే కోయిల అనే పాట పాడేవారు, జ్ఞాపకముందా? ఆ రోజులు మర్చిపోగలనా బావగారు? ఆ పాట ఇంకా పాడుతుంటారా మీరు? బావగారు, వసంతవనాన్ని వదిలి వెళ్ళిన కోయిల తన స్థితిని గుర్తించే పాటలు పాడటం మానేసింది. ఎందుకు? దానికి రాజుభయం ఉండదుగా. ఎక్కడ రాజు, ఎక్కడ మామిడి చిగురుకొమ్మ? తోటనంతా నాశనం చేసి సిమెంటు సౌధం కట్టిన వారికి డబ్బు వ్యామోహం తప్ప కోయిల పాట వినిపిస్తుందా? ఆ కోయిల గొంతు మూగపోయింది. ఏ డబ్బు, ఏ సౌధం మిమ్మల్ని పాట పాడనీయకుండా నిర్బంధించింది? డబ్బు కాదు, డాలర్ అని వినూత మౌనంగా ఉండిపోయింది. ఆ మౌనం వెనుక భావాన్ని శేఖర్ అర్థం చేసుకోలేకపోలేదు. మీ మౌనం నాకు నిరాశను కలిగించింది వినూత. మీకా బావగారు? మీకే అలా అనిపిస్తే మాలాంటి వారి గతేం కాను? మీరు విద్యావంతులు, సాక్షాత్ లక్ష్మీపుత్రురాలు జమున. సర్వకాల సర్వావస్థలయందు మీ పేరే జపించే తల్లి, చెల్లెలు. ఇంతకన్నా ఇంకేం కావాలి మీకు? వినూత, మీరెందుకిలా అయిపోయారు? మీరు సొంత పరివారంతో స్వదేశంలో ఉన్నారు. సొంత సంస్కృతి, భాష, జ్ఞానం మీ అబ్బాయికి మీ ద్వారా చెందుతుంది. ఎక్కడ ఉన్నా నాలాంటి ఇబ్బందులు మీకు లేవు కదా. బావగారు, దూరపు కొండలు నునుపన్న సామెత మీరు వినే ఉంటారు. ఈ సామెత మాకు వర్తిస్తుంది కదా. బావగారు, మీకు నిజం చెప్పనా లేక మీ తల్లి చెల్లిని దూషించనా? నిజమే చెప్పండి. అయితే వినండి. మీ డాలర్ మమ్మల్ని ఈ గతికి తెచ్చింది. ప్రతి విషయాన్ని, ప్రతి పనిని మీ డాలర్తో కొలిచి మేం చేసేదానికి విలువ లేకుండా చేశారు. సురభి పెళ్లికి మేమిద్దరం అప్పులు చేసినా, శారీరకంగా శ్రమించినా పెళ్లి ముహూర్తాన్ని జమునకు అనుకూలమైన రోజే పెట్టారు. కానీ 4 సంవత్సరాలుగా మనస, వాచ సేవలు చేస్తున్న రూపాయి కోడలు జ్ఞాపకం రాలేదు. డాలర్ కోడలికి అగ్రతాంబూలం, అడుగులకు మడుగులొత్తడం, రూపాయి కోడల్ని అవమానించడం, పెళ్లి పందుల్లో జమున చలవ వల్లే పెళ్ళైందని చెప్పారని నా ఊసే ఎత్తలేదని తెలుసు. అది విని ఈ మాట శేఖర్కి ఆశ్చర్యాన్ని కలిగించింది. బెంగళూరు మూలలోనున్న బాలింత వినూతకు దివ్యదృష్టి ఉందా? అక్కడ జరిగింది ఎలా చెప్పగలిగింది? అయితే అది దివ్యదృష్టి కాదు. ఇలాంటి మాటలు విని విని అలవాటు పడిపోయింది అనుకున్న శేఖర్ విషన్న వదనంతో వెనక్కు తిరిగాడు. వినూత, నదికి ఆవల ఉన్న గడ్డి ప్రదేశం సదా పచ్చగానే ఉన్నట్టు కనిపిస్తుంది. అక్కడి వారి బాధలు, కష్టాల గురించి మీకు ఏమాత్రం తెలియదు. అంటే అంత సంపన్న దేశంలో కూడా శేఖర్ సుఖంగా, సంతృప్తిగా లేడా? అక్కడికి ప్రతి వాళ్ళు పరుగులు, సుఖాల్లో డబ్బులు ఈదడానికే కదా. మరి ఇతడలా అంటాడేమి అని లోపలే ఆశ్చర్యపోయింది వినూత. వినూత, అక్కడ సేల్లో సామాన్ కొని డాలర్లని లెక్క పెట్టే వాళ్ళందరూ సుఖపడిపోతున్నారనా? అక్కడ సాధారణ పని చేసి $1000 సంపాదించేవారు ఇక్కడ రూపాయల్లో 45,000 అని గొప్పలు చెప్పుకుంటే మహా గొప్ప ఉద్యోగం అయిపోతాడా? గొప్ప జీతగాడని అర్థమా?
అక్కడ పడుతున్న సాధక బాధలను పంటి కింద నొక్కి పెట్టి ఇక్కడికొచ్చి కుబేర్లకు మేము వారసులమని ఎగిరెగిరి పడేవారిని నమ్మకండి. బహుశా ఇతను జమున గురించి చెప్తున్నాడా అన్న అనుమానం వినుతది. వినుత అక్కడ $1 సంపాదించడం కోసం ఇక్కడ అందరినీ వదిలి ఏకాకిగా బ్రతుకుతూ శ్రమిస్తాం. అక్కడ కేవలం ఇండియన్స్తో మాత్రమే స్నేహం పెంచుకుంటాం. దశాబ్దాలుగా ఇక్కడ ఇండియన్స్ పాతుకుపోయినా అక్కడి వారు వీరిని తమలో ఒకరిగా చూడరు. ఒంటరితనం మమ్మల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఈ ఒంటరితనాన్ని మర్చిపోవడానికి అక్కడ గుళ్ళు గోపురాలు కడుతూ ఉంటారు భారతీయులు. అలాంటప్పుడు స్వదేశానికి తిరిగి వచ్చేయచ్చు కదా. డబ్బు వ్యామోహపు వలలో చిక్కుకున్నట్టయింది మా పరిస్థితి. మరో విషయం కూడా ఏమిటంటే అక్కడ వ్యక్తి ప్రతిభ తెలివి యోగ్యతను బట్టి చక్కని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. జాతి మతం కులం లాంటి కుహనా రాజకీయాలు ఉద్యోగాల విషయంలో అడ్డుపడలేవు. ఈ దేహం అక్కడి సుఖాలకు సౌకర్యాలకు అలవాటు పడింది. ఒకనాడు నా కాళ్ళే నాకు కారు అని అంటుండేవాణ్ణి. కానీ ఈరోజు కారు లేకుండా అడుగు వేయలేని పరిస్థితి. ఒకవేళ ఇక్కడకు తిరిగి వచ్చినా మరింత బాధపడవలసి వస్తుంది. డాలర్లతోనే నా జీవితం ముడిపడి ఉంది. శేఖర్ మొదటిసారిగా తన మనోవేదనని వినూత ముందు వెళ్ళగక్కాడు. ఆమె అంతరం గురించి అతనికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. ఆ రోజుల్లో 3rd క్లాస్ కంపార్ట్మెంట్లో బెర్త్ దొరికితే చాలు ఎంతో సంతోషపడిపోయేవాణ్ణి. కానీ నేడు విమానంలో 1st క్లాస్లో కూర్చొని వస్తున్నా ఆనందం అనుభవించలేకపోతున్నాను. ఆ రోజు అమెరికాకి వెళ్ళటమే పెద్ద అదృష్టంగా భావించాను. నేడు నా దృష్టిలో అది సిరివంతుల గడ్డ అంతే. అమెరికా వెళ్ళొచ్చిన వాడే గొప్ప తెలివిగలవాడన్నది ఈ దేశంలో అనేకుల భావన. డాలర్ చేతిలో ఉంటే బెల్లం చుట్టూ ఈగల్లా ముసిరే లోకం అని గ్రహించగలిగాను. అందుకే కష్టమో నిష్ఠూరమో ఇలాంటి గౌరవాల కోసం అక్కడే ఉండదలుచుకున్నాను అన్నాడు. వినూత హృదయం తన తల్లి తెలివి తక్కువ చేతల మాటల వల్ల ఇంకా బాధపడటం భరించలేకపోయాడు. భారమైన మనసుతో బెంగళూరు నుంచి వెనుతిరిగాడు.